పల్నాడు జిల్లా వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు గెలుపు కోసం ఆయన తనయుడు హరీష్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తీరుస్తామని హామీ ఇస్తున్నారు. వినుకొండ అభివృద్ధి చెందాలంటే జీవి ఆంజనేయుల వల్లే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి మేనిఫెస్టోకు ప్రజల్లో రోజురోజుకు స్పందన పెరుగుతుందన్నారు. తంగిరాల డ్యామ్ బ్రిటిష్ పాలన నుంచి ఉన్నది కడతా అంటాడు. ఒక్కళ్ళు కట్టి చేయగలుగుతారు. ఇలా అనేకమైన డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, వాళ్ళ కాలేజీలు ఉన్నాయి. కానీ తీసుకొస్తా అని కూడా మాట ఇచ్చి మరీ తీసుకురాలేదు. కానీ ఈసారి మాత్రం ఆంజనేయులు గారి మీద నమ్మకంతో జనాలు ఉన్నారు. వాటర్ ప్రాబ్లం అనాదిగా వస్తున్న వినుకొండలో వాటర్ ప్రాబ్లం మాత్రం ఈసారి లాస్ట్. మీరు ఛాన్స్ ఇస్తే ఈసారి ఆంజనేయులు గారు వాటర్ కోసం, జనాలు కష్టపడకుండా చూడడం కోసం, అలాగే ఈరోజు వరికపూడిసెల కూడా ఆంజనేయులు గారి చేతుల మీదుగా తెలుగుదేశం లోకేష్ గారు శిలాఫలకం వేసి మనకు మాట ఇచ్చారు. అది కూడా చేయడం జరుగుతుందని. నీటి కష్టాలు, సాగునీటి అలాగే తాగునీటి కష్టాలు, ఇది లాస్ట్ టైం. తప్పకుండా ఆంజనేయులు గారికి అవకాశం ఇస్తే చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే కసిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రావాలని కసిగా పనిచేస్తున్నారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, పిల్లల్ని ఎందుకు చదివించుకుంటామంటే జాబుల కోసమే. కానీ ఈరోజు ఒక్క నోటిఫికేషన్ కూడా 3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఇవ్వలేదంటే వాళ్ళు ఎంతో కసిగా ఉండి మేము తెప్పించుకుంటాము తెలుగుదేశం పార్టీని అని వచ్చి స్వచ్ఛందంగా చేస్తున్నారు. దీనికి అందరికీ, మా మహిళమ్మ తల్లులందరికీ అలాగే మా కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.